ఓ టీవీ ఛానల్ యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్కు పాల్పడినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి 5 వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేస్తుంది. 11వ తేదీ ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న ఆమె ఓ మ్యాట్రిమోనీ సైట్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కిడ్నాప్ చేసి డిమాండ్ చేస్తుంది. ఉప్పల్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. మ్యాట్రిమోనీ సైట్లో ప్రణవ్ ఫోటోతో చైతన్యారెడ్డి అనే యువకుడు ఆమెతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11వ తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11వ రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ తృష్ణ భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇది మనము ఈరోజు ఆమెను కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది. కిడ్నాప్లో 4 members ఉన్నారు. ఈమె కిడ్నాప్ చేయించింది కాబట్టి ఈమెనే A1గా పెట్టాము. వాళ్ళు A2, A3, A4, A5 అవుతారు. ఫేక్ ఫోటో పెట్టింది విషయం ఆల్రెడీ చెప్పింది కదా సార్, ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ ఆమె మ్యాట్రిమోనీలో అతను పరిచయం అయ్యాడు. ఆయన పేరు కూడా వేరే ఉంది, ఈ చైతన్యారెడ్డి అని చెప్పి. సో దానికి దీనికి రిలేషన్ లేదు. ఆయన ఒకసారి ఓకే మీ ఫోటో వాడుకుంటున్నామని ఈయనకి ఇంటిమేషన్ ఇవ్వడం వరకు గుడ్ ఇంటెన్షన్. దాని తర్వాత ఆయన కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు. నా ఫోటో వాడుతున్నారని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ ఇంటిమేషన్ కూడా ఈమెకి ఇచ్చాడు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఆమె ఫర్దర్గా ఈమె మీద ఇష్టం పెంచుకొని ఈయనను మళ్ళీ స్టాకింగ్ చేసి ఈయనను కిడ్నాప్ చేసుకోవడం జరిగింది.